జూన్ నెల ముగుస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. అడపదడప వర్షాలు పడుతున్నా భూమి తడవడం లేదు. దీంతో జిల్లా ప్రజలు వర్షాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రైతన్నలు. సాగునీరు లేక ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇంకా నార్లు కూడా వేయడం లేదు. జూన్ 3వ వారం ముగిసిందే. ఈపాటికే పొలాల్లో దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసుకోవాల్సిన రైతులు వర్షం కోసం ఆకాశానికేసి చూస్తున్నారు. జూన్ నెలాఖరుకి జిల్లాలో సాధారణ వర్షపాతం 18 సెంటీమీటర్లు నమోదవ్వాల్సిందే. కానీ ఇప్పటి వరకు సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాలేదు. భారీ వర్షాలు పడితేనే ఖరీఫ్ సాగు అవుతుందంటున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్లో 5.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరి, పసుపు, మొక్కజొన్న, శనగ, సోయా, వేరుశెనగ పంటలు ఎక్కువగా వేస్తారు రైతులు. ఈసారి వర్షాలు లేకపోవడంతో పంటలు ఆలస్యంగా సాగు చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు రైతులు. వర్షాలు పడాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగనీళ్లు తీసుకొచ్చి ఆలయాల్లో దేవుడి విగ్రహాలపై పోస్తున్నారు. గోదావరి జలాలను తెచ్చి కప్పలకు స్నానం చేయిస్తున్నారు. వనభోజనాలు నిర్వహిస్తున్నారు. నెల కాలం పోతుంది. మేము తుక్కలు పోసుకొని రెడీ ఉంచుకున్నాము. కాలం దేవుడి కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా వర్షం లేదు. అన్ని దున్ని పెట్టుకున్నాము. నీళ్ళు లేవు. తుకాలు అన్ని ఎండిపోతున్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు అన్ని కప్పతల్లి ఆడుతుండేవి. కప్పతల్లి పువ్వులు ఆడులు లేదు. ఏది ఆడులు లేదు. అన్ని దేవుల కోసం ఇప్పుడు మీదికి మొదలు ఎదురు చూస్తున్నాము. అయినా వర్షాలు పడితే ఏం కాదు. వర్షం పడకపోతే మేము బాగా ఇబ్బందులు పడిపోతున్నాం. రైతులకు ముందు వర్షం పడుతుందని అనుకుని ఊహిస్తే అది ఆల్రెడీ తుకాలు పోసుకున్నారు. రైతులకు ఇబ్బంది అవుతుంది. దయచేసి దేవుడికి మేము ఆల్రెడీ మొరబోతున్నాం కానీ పడతలేదు. పూజలు చేస్తే కబ్జలాడితే ఇవన్నీ పడతాయేమో అనుకుంటున్నాం. ఈసారి వర్షాకాలం వచ్చి 30 రోజులైనా కూడా ఇప్పటికీ ఒక్క చిక్కు కూడా వర్షం పడట్లేదు. అయితే ఎప్పుడైతే ముందస్తు వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ మేము ముందస్తుగా పంటలన్నీ విత్తుకొని నార్మల్ తయారు చేసుకొని పెట్టుబడి అంతా పెట్టి మందులు విత్తనాలన్నీ పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇప్పటికీ వర్షం రాకపోయేసరికి మన బోరు బావులు కూడా సరిగా పోయట్లేదు. కాకపోతే గతంలో ఎప్పుడైతే మన పెద్దవారు కప్పత్తెల్ల ఆటలు మరియు అభిషేకాలు గ్రామదేవత అభిషేకాలు చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని అనేవారు. ఇప్పటికీ అదే పరిస్థితి వచ్చేలా అనిపిస్తుంది. అదన్నా చేసి వర్షాలు వరదేవుడు కరుణించి మాకు వర్షాలు పడితే ఈసారికైనా గడ్డకెక్కి కొంచెం కనీసం నష్టాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. వర్షాలు పడడం కోసం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు జనం. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటున్నారు రైతన్నలు.